Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. Sir, meeku baga success ichindi Sai movie. Yeah, Sai. What are we going to do? మీ క్రష్ ఏమన్నా ఉన్నారా? క్రష్ అంటే చాలా మంది ఉంటారు. ప్రెజెంట్ క్రష్ శ్రీలీల. సరే, ఈ జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటారు, అలా టచ్ చేయరా మీరు? ఈ జనరేషన్ చూస్తున్నామండి. ఇది చూస్తున్నా, ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా. ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు, వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి సెపరేట్గా చెప్తా ఉన్నారు. దెంగే ఇలాంటి ఏయో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే వస్తే చూడవే వీడు నన్ను దెంగుతున్నాడే, దెంగేస్తున్నాడే. రీసెంట్గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది, మీకు ఐడియా ఉందో లేదు? బిగ్ బాస్ పర్సన్ సోహెల్ అని. నేను చూసాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్నీ చూసేసిన తర్వాత నేను చూడరు. సార్ హాయ్. హలో అండి. హాయ్, నమస్తే. నమస్తే. మనం యూఎస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ ఏం చేస్తున్నారు మీరు? మీ మూవీస్ ఎలా జరుగుతున్నాయి? ప్రెజెంట్ 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఒకటి నవాబ్ అని ఒక సినిమా జరుగుతుంది, పాన్ ఇండియా మూవీ. ఇంకొకటి ఓంకార్ బ్రదర్ ఉన్నారు, అశ్విన్ బాబుది, గంధర్వ డైరెక్టర్ అప్సర్ సార్ది ఒకటి ప్రాజెక్ట్ జరుగుతుంది. నెక్స్ట్ కోడ్ అనే ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. మిస్టర్ ఆనంద్ అనే ఒక వెబ్ సిరీస్ జరుగుతుంది. సో కొత్తది ఒక న్యూ ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది. మొత్తానికి అయితే బిజీ షెడ్యూల్ మీరు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మళ్ళీ ఐ మీన్ ట్రాక్. ఓకే సార్, మీకు బాగా సక్సెస్ ఇచ్చింది సై మూవీ. సై. సో ఇంకా మీకు బాగా మంచిగా అనిపించేది మెమరబుల్ మూవీ ఏమన్నా ఉందా? అంటే ఈ సీన్ నాకు బాగా చేసిన మూవీస్ అన్ని కూడా మంచి సినిమాలండి. ఇప్పుడు సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా, చాలా ఉన్నాయి సినిమాలు. ఇవన్నీ కూడా నా గాడ్స్ గిఫ్ట్. డైరెక్టర్స్ మై గురు, ప్రతి ఒక్కరు కూడా. రాజమౌళి సార్ మై గురు. ఆయన ఒక క్యారెక్టర్, ఆ పింగ్ పాంగ్ స్క్రమ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన తర్వాత నిజంగా చంద్రసిద్ధార్థ గారు ఆ నలుగురు ఇవ్వడం, తర్వాత కరుణాకరణ్ గారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవ్వడం, విజయభాస్కర్ గారు త్రివిక్రమ్ సారు జై చిరంజీవ ఇవ్వడం, మెహర్ రమేష్ అన్న కంత్రిలో. సో ఎవ్రీబడి, నేనైతే చాలా రుణపడి ఉంటాను డైరెక్టర్స్కి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని గుర్తించి ఒక క్యారెక్టర్ రాసుకుంటారు, ఆ క్యారెక్టర్ని వీడు ఫుల్ఫిల్ చేయగలడా లేదా అని నమ్మిస్తారు కదండి. సో అందుకు నేను ఎప్పుడు వాళ్ళకి రుణపడి ఉంటాను, నాకు అలాంటి మంచి రోల్స్ ఇచ్చినందుకు. ఓకే, మీ ఫస్ట్ రెమ్యునరేషన్ చాలా తక్కువ అండి. పుట్లో కదా మరి. అప్పుడు ఎంత, జస్ట్ 2,000. అసలు చేయడమే మనకి చాలా హ్యాపీనెస్. అది డబ్బుల కోసం ఆలోచించే మైండ్ కాదు, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు సై ఉంది, సైలో కూడా ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. ఫస్ట్ నా గురువు కాకముందు నేను రాజమౌళి సార్ ఫ్యాన్. ఎలా అంటే సింహాద్రి సినిమా చూసాను నేను, రాజమండ్రిలో నాగదేవి థియేటర్లో సింహాద్రి సినిమా చూసాను. ఇంటర్వెల్ వస్తే అందరూ మామూలుగా జనరల్గా వెళ్ళిపోతూ ఉంటారు అందరూ, కానీ ఆ ఇంటర్వెల్కి ఆల్మోస్ట్ 80% జనాలు ఓన్లీ థియేటర్ దగ్గర ఆ షాక్లో ఉండి అలా కూర్చుని ఉన్నారు. 20% మాత్రమే అక్కడక్కడ లేచి బయటికి వెళ్ళారు ఇంటర్వెల్ వస్తే. అంటే ఎంత ఎక్సైట్ అయ్యి అది చూశారు, ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను కూడా అందులో వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి ఆ థియేటర్లో ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు భూమిక గారు ఎన్టీఆర్ అని పొడి చేస్తుంది, ఒక రౌడీని కొట్టి అంత ప్రేమగా చూసుకునే పర్సన్ని పొడి చేయటం ఏంటన్నది ఏం అర్థం కాలేదు అసలు. వెరీ షాకింగ్, ఎవ్రీబడి షాకింగ్. సో అలా నేను రాజమౌళి సార్కి ఫ్యాన్ అయ్యా. తర్వాత నా అదృష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ కోసం ఆయన స్క్రమ్ ఆఫ్ ఒక పింగ్ పాంగ్ క్యారెక్టర్ కోసం ఆయన సెర్చ్ చేయడం, నిజంగా అది లక్కీలీ నాకు దొరకటం, రాజమౌళి సారు రమ మేడం నాకు ఇవ్వడం అనేది ఆయన సో అదృష్టంగా భావిస్తాను ఇప్పటికీ కూడా. ఓకే సార్, అప్పట్లో అంటే చాలా ఫేస్ చేసి వచ్చారు, అంటే ఆడిషన్స్ ఇవ్వడము, ఆడిషన్స్ కూడా ఉండకపోతుండే నాకు తెలిసి, ఫోటోలు పట్టుకొని తిరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో చేసేసి వీడియోలు చేసేసి ఇలా అయిపోతుంది ఆడిషన్స్. అప్పట్లో చాలా అంటే వాకబుల్గానే తిరగడం కానీ ప్రతి ఒక్కటి ఫేస్ చేస్తుండే, ఫుడ్ లేకుండా నిద్ర లేకుండా. ఇప్పటికప్పటి కంపారిజన్ చెప్పాలంటే ఏం చెప్తారు? సో కాంపిటీషన్ అండి. ఇప్పుడు ఇదివరకు ఒక క్యారెక్టర్కి 4 కాంపిటేషన్ ఉంటే ఇప్పుడు 40 మంది కాంపిటీషన్స్ ఉన్నారు. అందులో రికమెండేషన్స్
అంటే హీరో, డైరెక్టర్, రైటర్, కోడర్, ఎవరో ఒక మేనేజర్, ఎవరో ఒక రికమెండేషన్స్ మీద చాలా వరకు ఇది జడ్జ్ అవుతున్నాయి క్యారెక్టర్స్. అంతే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా న్యూ జనరేషన్ ఎప్పుడూ రావాలి. అంటే ఒకప్పుడు మేము కూడా కొత్తగా వచ్చినాం కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువగా ఉన్నది. ఒక సినిమా చేస్తే ఆ రోల్స్కి కానీ ఆ టెక్నీషియన్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కాంపిటేటివ్గా ఉంది ఇండస్ట్రీ. ఇవన్నీ దాటుకుని ఒక క్యారెక్టర్ రావడం అంటే నిజంగా గ్రేట్ అన్న ఫీలింగ్ మాకే వస్తుంది యాజ్ ఏ ఆర్టిస్ట్గా. సార్ ఇప్పుడులో అయితే రికమెండేషన్స్ కావాలి, మనీ ఉంటే కూడా ఈజీ అవుతుంది కదా. మనీ ఉంటే టాలెంట్ ఉంటుంది, డాన్స్ వస్తుంది. ఇండస్ట్రీ ఒక ఆర్టిస్ట్గా మనం ప్రూవ్ చేసుకోవాలంటే అన్నీ వచ్చి ఉండాలి. మనకి యాక్టింగ్ వచ్చి ఉండాలి, డాన్స్ వచ్చి ఉండాలి, సో డ్రైవింగ్ వచ్చి ఉండాలి, స్విమ్మింగ్. అంటే ఎప్పుడు ఏ టైంలో ఏది అవసరం అవుతుందో తెలియదు. ఒక డైరెక్టర్కి నువ్వు ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలి, ఈ షార్ట్లో ఇక్కడికి వచ్చి ఆపాలి అని అంటారు. ఒక డ్రైవింగ్ రాదంటే సిచ్యువేషన్. సో ఇక్కడి నుంచి స్విమ్మింగ్ చేయాలి, పైనుంచి దూకి నువ్వు అక్కడ వెళ్ళాలి అని చెప్పారు. స్విమ్మింగ్ రాకపోతే అంటే ఎవ్రీబడి ఎప్పుడు కూడా డాన్స్ రావాలి, ఎవ్రీథింగ్ అన్నీ నేర్చుకుని ఉండగలిగి పేషెన్సీతో ఉండగలిగితేనే ఆర్టిస్ట్ అవుతారు. అంతే తప్ప ఏదో వచ్చాము డబ్బులు ఉన్నాయి మనం ఏదో చేసేద్దాము అంటే కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, రామ్ చరణ్ అని ఉన్నారు. అంటే మనం చెప్తున్నాం ఇప్పుడు చిరంజీవి సార్ ఎంతో కష్టపడి ఇన్స్పిరేషన్, మా అందరికీ కూడా చిరంజీవి గారు ఇన్స్పిరేషన్. ఆయన్ని చూసే నేను కూడా ఇండస్ట్రీ వచ్చా, చిత్రలహరి చిరంజీవి సార్ చూసి ఇన్స్పైర్ అయ్యి. కానీ అంత పెట్టుకుని అంత డబ్బు ఉండి సో వాళ్ళు 4:30కి లేచి జాగింగ్స్ చేసి ఎక్సర్సైజ్ చేసి డాన్సెస్ చేసి ఇంత చేయాల్సిన అవసరం, ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందండి. డబ్బు ఉందని మీరే అన్నారు కదా. సో డబ్బుతో అదే చెప్తున్నా, మూవీస్లో రావాలంటే ఇవన్నీ కావాలండి. డబ్బు ఉంటేనే సక్సెస్ ఉండదు. ఒక సినిమా 2 సినిమాలు చేస్తారు, స్టార్డమ్స్ అంటూ రావు. ఇంతమంది అభిమానులు ఫ్యాన్స్గా మారరు కదా, ఇంతమంది రారు కదా. సో టాలెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మెయిన్ థింగ్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా ఆడిషన్స్కి వెళ్ళాలన్నా ఏదైనా యాక్టింగ్ చేయాలన్నా కానీ పైసా ఉంటేనే మాకు తీసుకుంటారు, పైసా లేదు మనకి అని అంటారు. క్యారెక్టర్ సూట్ అవ్వాలి. ఇప్పుడు రాజమౌళి సార్ ఇన్ని సినిమాలు చేశారు, నేను 2-3 సినిమాలు మాత్రమే ఎందుకు నేను చేశాను అంటే ఆ క్యారెక్టర్లో నేను సూట్ అవ్వలేదు అనుకోండి ఇవ్వరు. ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఎంతైనా, ఇప్పుడు నా ఏజ్ గ్రూప్ ఆ క్యారెక్టర్కి అది సరిపోతేనే ఇస్తారు. ఒక ఫిట్ అవ్వకపోతే బలవంతంగా అందులో పెట్టినా కానీ అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ మనం చూసినా కానీ ఇది సరిపోలేదు క్యారెక్టర్కి, హీరో మొయ్యలేకపోయాడు, ఈ క్యారెక్టర్ వీటి సరిగ్గా చేయలేకపోయాడు అంటారు. ఎందుకంటారంటే ఆ వెయిట్ మనం చేయలేనప్పుడు నిజంగా క్యారెక్టర్ వర్కౌట్ అవ్వదు. సో ఇవన్నీ డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం హీరోగా లాంచ్ అవ్వచ్చు, కానీ ఆ క్యారెక్టర్ వాడు చేయలేకపోతే ఇంకా ఫెయిల్యూరే కదా. ఇంకొకటి, మీరు ఈ టాక్ విన్నారో లేదో కానీ చాలా వరకు నీకు మూవీలో లేదంటే సీరియల్లో అవకాశం ఇస్తాను సమ్ అమౌంట్ కట్టించుకొని ఫ్రాడ్లు చాలా జరుగుతాయి. ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారండి, మా ఇన్స్టిట్యూట్లో పెడితే ఆఫర్స్ ఇప్పిస్తాం ఇలాగా అని చెప్పి. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కేర్ఫుల్, మనం డెసిషన్లో ఉంటుంది మనం తీసుకునే ఎంతవరకు కరెక్ట్, నిజంగా మన ఆపర్చునిటీస్ తర్వాత ఇస్తారా ఇవ్వరా అన్నది మనం డెసిషన్ తీసుకోవాలి వాళ్ళని నమ్మి. అదే సార్, ఇలా ఫ్రాడ్ అవుతున్న జనరేషన్ లోనే మీరేం చెప్తారు వాళ్ళకి? ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎన్నో చెప్తారండి, 1,00,000 చెప్తారు. డెసిషన్ మేకర్స్ మనమే కదా. ఒకవేళ మనం నిర్ణయం తీసుకున్న తర్వాత ఫ్రాడ్ అయినా, ఒకవేళ నిజంగా ఆపర్చునిటీస్ వచ్చినా ఏదన్నా బేర్ చేయాల్సింది మనమే. కాబట్టి ఫస్ట్ మనమే అది డెసిషన్ తీసుకోగలగాలి. మీ మూవీస్లలో మంచి మంచి క్యారెక్టర్స్, మంచిగా రోల్స్ మీకు ఉన్నాయి. సో మీ స్క్రీన్ మీరు ఇప్పటికి చూసుకుంటూ ఉంటారా? అంటే రిమైన్ మూవీస్ ఫ్రీ టైంలో? నేను తక్కువ చూస్తానండి సీరియస్గా. నేను ఎందుకో ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నాకు ఏదో చిన్న టెన్షన్ ఉండేది. అసలు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకునేది ఫస్ట్. తర్వాత నిజంగా చూసుకుని మనం ఏదైనా కరెక్షన్స్ ఉన్నా, బాడీ లాంగ్వేజ్లో ఏదైనా తప్పు మనం అది చేస్తాడు ఖచ్చితంగా. కొత్తగా ఏదైనా ప్రజెంట్ అవ్వాలనే ప్రయత్నిస్తాడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే. ఈ క్యారెక్టర్ ఇలా చేసాం, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, రెగ్యులర్ క్యారెక్టర్, దీన్ని మనం కొత్తగా ఎలా చేయొచ్చు మేనరిజమ్స్తో కానీ, పోనీ ఒక డైరెక్టర్ కానీ ఏదైనా మనకి చెప్పే సజెషన్స్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ కొంచెం టిపికల్గా మనం ఏదైనా ట్రై చేద్దాం అనేది ఉంటుంది ఏ ఆర్టిస్ట్ కన్నా. ఓకే, సో నాకు కూడా అలాగే కొత్తగా ఏదైనా చేయాలని మాత్రం డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకే వెబ్ సిరీస్ దాకా వచ్చారు కదా సార్ మీరు.
ఇంకా పెద్ద మంచి ప్లాట్ఫామ్ చేయాలి నుంచి నిజంగా. అంటే అన్ని చేస్తూ అన్ని రోల్స్ డెఫినెట్లీ అండి. అంటే నాకు ఇది సినిమా, ఇది వెబ్ సిరీస్, ఇది సీరియల్ అలా నాకేం పెట్టుకోడు. ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అంటే మనం అన్ని చేయగలిగినప్పుడే ఒక ఆర్టిస్ట్గా మనల్ని ఆడియన్స్ గుర్తిస్తారు. వాళ్ళు మెచ్చుకుంటే చాలు. ఇంత కష్టపడి మనం ఎందుకు వచ్చాం, వాళ్ళు మెచ్చుకుని అరే బాగా చేస్తాడు సూర్య, పింగ్ పాంగ్ బాగా చేస్తాడు అని ఒక చిన్న ఫీల్ సంపాదించుకోవడం కోసం ఇంత కష్టపడేది. ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందామా? ఫ్యామిలీ అంతా ఎలా ఉన్నారు? చోటీసి ఫ్యామిలీ అండి, చిన్న ఫ్యామిలీ. అమ్మ, డాడీ, 2 తమ్ముళ్ళు, నేను, 5 members. 2 తమ్ముళ్ళు, మీరు పెద్దవారు, నేను పెద్దవాడిని. ఇంకా మ్యారేజ్ చేసుకోలేరు. మరి మ్యారేజ్ ఎప్పుడు సార్? మ్యారేజ్ చేసుకుందాం నెక్స్ట్. టైం దొరకట్లేదు, మూవీస్ మీద మూవీస్ అంటే. టైం దొరకట్లేదు అని కాదు కానీ ఫస్ట్ ఈ ఇండస్ట్రీలో ఈ ఫీల్డ్ లో సెటిల్మెంట్ అంటూ ఎవరికి ఉండదు. అవును, కరెక్ట్. సీరియస్లీ చెప్తున్నా, టెక్నీషియన్స్ వేరు, ఆర్టిస్ట్ వేరు. ఆ స్పాన్ ఆఫ్ లైఫ్ ఎంతవరకు ఉంటుందో ఏంటన్నది చాలా లిమిటెడ్ ఉంటుంది. సో మనం సెటిల్ అయిన తర్వాత ఏదైనా చేయాలి. ఇప్పుడు అవతల వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనల్ని నమ్ముకుని వచ్చి మ్యారేజ్ చేసుకొని తర్వాత హౌ టు సెటిల్మెంట్ వాళ్ళు మనం సరిగ్గా చూసుకోగలగాలి. అలా చూసుకోలేనప్పుడు మనం చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాం. వాళ్ళని ఇబ్బంది పెడతాం, మనం ఇబ్బందులు పడతాం. అలా కొంచెం ఏదైనా సెటిల్ అయిన తర్వాత. ఓకే. మమ్మీ సపోర్ట్ ఎక్కువ ఉంటుందా, డాడీ సపోర్ట్? ఇద్దరు సపోర్ట్ ఉంటుందండి. నాకు దేవుడి తర్వాత తల్లి తండ్రి ఆ రేంజ్. నాకు ప్రతిదీ కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు. స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఉన్నది కూడా మొత్తం అంతా నాకు ఇచ్చి సపోర్ట్ చేయడం అంటే గ్రేట్. వాళ్ళకి బాగా ఇష్టమైన మూవీస్ ఏమైనా ఉన్నాయా మీవి? ఆ నలుగురు ఇష్టం, సై ఇష్టం, బాహుబలి, కంత్రి. అంటే ఎప్పుడైనా సరే వాళ్ళు కూడా అరే వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్ అందరూ, రిలేటివ్స్, నైబర్స్ అందరూ చెప్పుకుంటారు. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ అండి ఆ విషయంలో. చదివి ఒక జాబ్ తెచ్చుకున్నా కూడా అంత క్రెడిట్ ఉండదు. ఆ మెంటాలిటీ అయితే ఇక్కడికి రాము కదండి. అదే అంటున్నా, అసలు తెచ్చుకున్నా కూడా అంత క్రెడిట్ ఉండదు. ఇది మా పర్సనే అని అట్లా చెప్పుకోరు కదా. ఒక ఎదిగి ఇట్లా ఉంటే చెప్పుకుంటారు, అది మాత్రం ఎగ్జాక్ట్. నిజం రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే నెలకి ఒక 5 lakhs ఇస్తా అన్నా మాకు వద్దు. ఇక్కడ నెలకు ఒక 1 lakh వస్తుందన్నా సరే హ్యాపీ. ఎందుకంటే మన ఇష్టం పడి చేసే దాంట్లో ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. మన కష్టంగా చేసే దానికన్నా ఇష్టంగా చేసే దాంట్లో సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఇంకా అదొకటి, మనం ఇండస్ట్రీ పర్సన్ అయితే అది ఇంకా ఇంకొకటి చాలా అంటే చాలా. అవునా కదా? ఓకే సార్, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ వచ్చి సెల్ఫీస్ అడగడం కానీ, మీతో మాట్లాడడం కానీ అలాంటివి జరుగుతున్నాయి? రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మనం వాళ్ళు గుర్తించడం కోసమే కదా ఇంత కష్టపడేది. వాళ్ళు ఏదో చూసేస్తారు, వీళ్ళు ఏదో అనేసుకుంటారు, మనం దాక్కుంటే మనం మంచిగానే ఉంటారు కదా. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ అండి, సీరియస్లీ చెప్తున్నా. అందరూ వస్తారు, సెల్ఫీస్ దిగుతారు. నిజంగా ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఏ ఆర్టిస్ట్ కన్నా సరే అదే ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏంటంటే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు, క్వశ్చన్లు అడుగుతారు. ఇంకా కొంచెం చాలామంది ఆర్టిస్టులు హౌ టు బిహేవ్, ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే అది పొగరు అనుకుంటారు. చాలామంది తెలియని వాళ్ళు పొగరు. మనం ఏదైనా కొంచెం నవ్వుతూ ఎక్కువగా మాట్లాడినా నీకు ఎంత ఇస్తారు, నన్ను కూడా తీసుకెళ్ళిపో సినిమాలో, మామూలు కూడా తీసుకెళ్ళిపో, ఇలా ఇక్కడ దాకా వస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఆ ఫ్రీనెస్ చూసి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతారు. సో అవన్నీ మనం అవతల వాళ్ళతో మనం షేర్ చేయలేం, చెప్పలేం. కాబట్టి కొంచెం మనం రిజర్వ్డ్గా ఉంటే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు అంతదాకా రానివ్వకూడదు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే అదే మెయింటైన్ చేస్తారు, అంతే తప్ప వాళ్ళకి పొగరు ఉండదు, ఈగోస్ ఉండదు, అలాంటివి ఏమి ఉండవు. సిచ్యువేషన్స్ తగ్గట్టు ఉంటారు అంతే. నిజంగా సింగిల్ లైఫ్ బెస్టా లేదంటే మ్యారేజ్ లైఫ్ బెస్టా? అలానే ఏం లేదండి. ఒకరిని మనం అంటే నా లైఫ్ ఈజ్ బెస్ట్ అని చెప్తున్నా, ఎవరి లైఫ్ వాళ్ళకే బెస్ట్. వాళ్ళు ఫేస్ చేసే గోల్ని బట్టి ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి, అంతే తప్ప ఇది బెస్ట్ అది బెస్ట్ అంటే అంత నేను పెద్దోడిని కాలేదు, చెప్పేంత పెద్దోడిని. ప్రజెంట్ అయితే సెటిల్ ఉండే లైఫ్ అయితే బెస్ట్. అంటే అందరూ కూడా కోరుకునేది ఒక గోల్ అచీవ్ చేసి రీచ్ అవ్వాలని కోరుకుంటారు. హ్యాపీ, డిఫరెంట్. మొత్తానికి మీకు క్రష్ ఏమన్నా ఉన్నారా? క్రష్ అంటే చాలా మంది ఉంటారు. ఓకే, ప్రెజెంట్ క్రష్ శ్రీలీల అండి. డాన్స్ అయ్యి చాలా బాగా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ వెల్, చాలా బాగా చేస్తున్నారు. అవునవును. ఓకే సార్, మీకు ఏ ఏజ్లో అంటే స్కూల్ ఏజ్ కానీ కాలేజ్ ఏజ్ కానీ ఆ ఏజ్లో క్రష్లు ఉండేనా? అదే ఆ ఏజ్ నిజంగా మాకేం తెలియలేదండి. చాలామంది చెప్తారు కానీ టీచర్స్ అంటే భయం ఉంటుంది. అది పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు క్రికెట్, స్పోర్ట్స్ ఇలాగ ఈ మైండ్ ఆఫ్ ఇది ఉంది కానీ క్రషెస్ తక్కువ.
ఇప్పటిదాకా లవ్ అయితే ఎవరితో ఉండలేదు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ గర్ల్స్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్స్ అన్న ఫీలింగ్లోనే ఉంటాం. అయ్యో పర్టికులర్లీ ఇదేం లేదు కానీ ఐఎమ్ సో వెరీ హ్యాపీ. హ్యాపీ. అందరితో స్పోర్టివ్గా ఉంటాం, సరదాగా ఉంటాం. ఓకే. మీ లైఫ్లో బాగా హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉందా? నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటానండి. మీరు అదే చెప్తారు అనుకున్నానండి నేను. రోజు మనకున్న దాంట్లోనే హ్యాపీనెస్ ఉండాలి, అందులోనే మనకు ఇది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫేస్ చేసాం అనుకోండి, ఇది కష్టం అని ఫేస్ చేస్తే అది కష్టంగానే అనిపిస్తుంది. ఏదైనా మనం ఫేస్ చేయాల్సిందే అని ఫీల్ అయ్యాం అనుకోండి, కష్టాన్ని అయినా హ్యాపీనెస్ అయినా రెండు ఒకేలా చూడొచ్చు. ఓకే. మనమే కదండి ఫైనల్ అయితే ఫేస్ చేయాలి. ఇప్పుడు హ్యాపీనెస్ని మనమే ఫేస్ చేయాలి, కష్టాన్ని మనమే ఫేస్ చేయాలి, బాధని మనమే ఫేస్ చేయాలి, ఏదైనా మన బాడీ మనమే ఫేస్ చేయాలి. పోనీ ఎవరికైనా షేర్ చేసుకుంటారా? లేదు, తక్కువ అండి. నేనే షేరింగ్ అనేది ఏముండదు కానీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మనం ఉన్న చోట నలుగురు హ్యాపీగా ఉండాలి, వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉండాలి, అంతే. మన పెయిన్ అంతా లోపల పెట్టు. పెయిన్ అదే చెప్తున్నాను, నాకు పెయిన్ ఏ ఉండదు. మనం ఎప్పుడు రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అయినప్పుడు ఎంత పెద్ద పెయిన్ అయినా సరే ఇట్స్ అ లైట్. సాడ్ మూమెంట్ ఏమైనా ఉందా? సాడ్ అదే చెప్తాను కదా, మీరు హ్యాపీ అడిగినప్పుడు సాడ్ కూడా అడుగుతారు. నేను రెండు ఒకేలా రిసీవ్ చేసుకుంటాను అండి, సీరియస్లీ. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళకూడదు, హ్యాపీనెస్లో ఉన్నప్పుడు కూడా గుడికి వెళ్తే అది కొంచెం బ్యాలెన్సింగ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైనా పండుగలు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ మనం ఏ టెంపుల్కో ఎక్కడికో వెళ్తాం. నిజంగా ఒక బాధ పెయిన్ కలిగింది అనుకోండి, తెలియకుండానే మనకు ఆటోమేటిక్గా దేవుడు గుర్తొస్తుంటాడు. అప్పుడు దాకా మనకి హ్యాపీనెస్లో ఉన్న సో ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే హ్యూమన్ ఇది ఉంటుంది. అవును. మనం పుట్టినందుకు మనుషులుగా. ఓకే. అంటే దొరుకుతారేమో అనుకున్నా సాడ్ చెప్పినప్పుడు, అయినా అప్పుడు కూడా దొరకలేరు మీరు. నేను సో మెనీ ఫేస్ చేశా. నేను నిజంగా చెప్తున్నా, నేను ఆల్మోస్ట్ 12 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చా, 13 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చా. సో ఎంటైర్ ఇప్పుడు 32 ఇయర్స్ లైఫ్లో నేను హ్యాపీనెస్ చూసా, పెయిన్స్ చూసా, బాధలు చూసా. ఆల్రెడీ నేను ఎన్నో ఫేస్ చేసే నేను అంటే గాడ్ ఎలా ఉంటాడంటే, ఒక పర్సన్ అన్నీ తెలుసుకోగలిగితేనే పర్ఫెక్ట్ పర్సన్ అవుతారు. అవును. సో ఆ పర్ఫెక్ట్ పర్సన్ ఇంత చిన్న వయసులో నాకు ఇచ్చినందుకు, గాడ్ అన్నీ చూపించినందుకు ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఓకే. కానీ స్టార్టింగ్లో చాలా ఫేస్ చేశారైతే. యా, డెఫినెట్గా. నేనే కదండి, ఎవ్వరు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఫేస్ చేయాల్సిందే, చేస్తారు కూడా. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు, అంతే తప్ప ఈ ఫేస్ చేయడం అన్నది మాత్రం 100% ష్యూర్ చేయాల్సిందే అందరూ. డన్. మీరు రీసెంట్గా చూసిన మూవీస్? నేను గుంటూరు కారం అన్ని మూవీస్ చూసా, వెబ్ సిరీస్, నీరు, మలయాళం మూవీస్ చాలా బాగా నచ్చింది నీరు. సో ఇంకా ఈ అన్ని మూవీస్ చూస్తాం, అది ఇది అని ఏం లేదు. ఓకే. మీ ఇన్స్పిరేషన్? మా ఇన్స్పిరేషన్ మన తెలుగులో అంటే ఎన్టీఆర్ అన్న, చిరంజీవి గారు, తమిళ్ సూర్య గారు. అంటే ఏ లుక్స్లో అయినా సరే సూర్య గారు చాలా బాగుంటారు, ఏ గెటప్స్ వేసినా కానీ, ఏ లుక్స్లో అయినా. నాకు సూర్య గారు అంటే చాలా చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది. అలాగే మన సినిమాలో ఇప్పుడు ఒక హీరో, ఇప్పుడు మన గుంటూరు కారం చూసాం అనుకో, మహేష్ బాబు గారు స్లాంగ్, అరే భలే మాట్లాడారే, మనం కూడా నెక్స్ట్ ఇలా ట్రై చేయాలి, ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంటుంది ఒక సినిమా చూస్తే. ఓకే. ప్రతి దాన్ని చూసి ఒక ఇన్స్పైర్. 100% మనం చేంజ్ అవ్వడానికి చాలా మోటివేట్ చేస్తారు. ఇప్పుడు సినిమా అన్నది ఒక ఆర్టిస్ట్గా మనం ప్రతిదీ చూడగలిగితేనే నెక్స్ట్ అరే ఇప్పుడు మహేష్ బాబు గారు గుంటూరు కారంలో స్లాంగ్ చూడండి, చాలా బాగుంటుంది ఆ గుంటూరు స్లాంగ్. సో నెక్స్ట్ మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఇలాగ మనం మాట్లాడాలి, ఇలాంటి స్లాంగ్ ఏదైనా మనం చేయాలి, అంతే. ప్రతి సినిమా కూడా ఒక ఇన్స్పిరేషన్గానే ఉంటుంది. ఓకే. మీరు చూసిన గుంటూరు కారంలో ఇప్పుడు మీకు క్రష్ అంటున్నారు కదా? డాన్స్ నిజంగా మహేష్ బాబు గారు ఇంతకు ముందు సినిమాలతో చూస్తే ఈ సినిమాలో శ్రీలీల తో పాటు బ్యాలెన్స్ చేసి కూడా చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ గుడ్ డాన్సర్స్, అంటే ఐఎమ్ డిప్లొమా ఇన్ డాన్స్, క్లాసికల్ అండ్ వెస్టర్న్. సో నాకు ఆ ఫీల్తో శ్రీలీల గారు బాగా కనెక్ట్ అయ్యారు, చాలా బాగా చేస్తున్నారు డాన్స్ కానీ ఎవ్రీథింగ్. సార్ మీ ఫోన్లో ఎక్కువ యూజ్ చేసే యాప్ ఏంటి? నేను ఫోన్లో జనరల్గా చూసేది వాట్సాప్ అండి. వాట్సాప్, ఇంకా మూవీస్ చూస్తాను, ఆల్బమ్స్ చూస్తాను, కొత్తగా సంబంధించిన డాన్సెస్ కానీ ఏదన్నా ఉన్నా కానీ చూస్తా. జనరేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూస్తూ ఉంటారు కదా, అలా టచ్ చేయరా మీరు? ఈ జనరేషన్ చూస్తున్నామండి, ఇది చూస్తున్నా, ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు కొత్తగా. ఎవరు వచ్చారు అసలు అమ్మాయిలు, వాళ్ళు బాడీలో ఉన్న పార్ట్స్ గురించి సపరేట్గా చెప్తా ఉన్నారు. దెంగే ఇలాంటి ఏవో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లోనే, అది పేరు నాకు ఏదో చూడలేదు, గల్లీ గర్ల్సా సిల్లీ గర్ల్సా ఏదో ఉంది
ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఏమో ఆ రీల్స్ చూసిన తర్వాత అంటే మనం నిజంగానే పాతకాలంలో ఉన్నామా, మన జనరేషన్ వెనక్కి వెళ్ళిందా, లేదా వీళ్ళ జనరేషన్ ఎక్కడికో తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారా అన్నది ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఈ బూతులన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ ఏం లేవు, బాడీలో ఉన్న పార్ట్సే. ఒక అమ్మాయిలో ఉన్న బాడీలో పార్ట్స్, అబ్బాయిలో ఉన్న బాడీలో పార్ట్స్, దాన్ని పెట్టుకుని ఆ దెంగే, ఆ మొడ్డ, ఇలాగ అరే దెంగే అంటే వాళ్ళు సొసైటీ కల్చర్ని ఎంత క్యాజువల్గా తీసుకొస్తున్నారంటే పేరెంట్స్ ఏమో పిల్లల్ని చాలా బాగా పెంచుదాం అని చాలా ట్రై చేస్తున్నారు. కాదు, సీరియస్లీ చెప్తున్నా, ఐఎమ్ రియల్లీ ఫ్యాక్ట్ నేను చెప్తుంది. ఇప్పుడు రీల్స్ ఇవన్నీ చూస్తుంటే దాని నుంచి నేర్చుకునేదానికన్నా వల్గారిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక సాంగ్ చూస్తే వాళ్ళు సగం విప్పి సగం డ్యాన్సులు వేసి అంటే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి చూపిస్తున్నారా, వాళ్ళకున్న అందాలు మనం ఎవరు చూడలేకపోతున్నారు కాబట్టి ఇందులో రీల్స్లోంచైనా చూడమని చూపిస్తున్నారా తెలియదు. కాకపోతే ఈ బూతులు ఏమి ఉన్నాయి చూడండి, అది నెక్స్ట్ జనరేషన్కి ఎంతవరకు ఉపయోగపడతాయి, వీళ్ళే నెక్స్ట్ జనరేషన్ మారుస్తున్నారేమో అన్న ఫీల్ అయితే నాకు చాలా కలిగింది. అదే దీని అమ్మాయి జీవితం అన్న ఒక ఫీలింగ్ వచ్చింది అవి చూసిన తర్వాత. అంటే మనం ఎక్కడో ఉన్నాం అంటే కల్చర్ ఎప్పుడు కూడా హిందూ సాంప్రదాయం అన్నది చాలా అందరూ కూడా ఫారెన్లో అయినా ఎవరైనా మన గురించి మన హిందూ ఏ కంట్రీస్లో అయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మనకే. సో అదే హిందూస్కి, అవి తమిళియన్స్ అవ్వచ్చు, మన ఇండియాకి మెయిన్ ఇండియాకి ఇండియన్ కల్చర్ని మన వాళ్ళు గల్లీ వాళ్ళు ఎవరు ఇప్పుడు చెప్పారు గల్లీ గర్ల్సా సిల్లీ గల్లీ పోరీస్ యా ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి కొన్ని రీల్స్ చూసా, వాళ్ళు ఎంత బాగా మాట్లాడుతున్నారంటే క్యాజువల్గా అరే దెంగే ఏ దెంగేవే ఇలాంటి ఎంత బాగా చెప్తున్నారంటే అంటే నిజంగా కల్చర్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారో తెలియట్లేదు. రీల్స్ అన్నదాన్ని చూసే వాళ్ళందరినీ కూడా అంటే అబ్బెట్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి ఏం లేదు. వాళ్ళ అదే పనిగా రీల్స్ పెట్టి వాళ్ళు మాట్లాడే అన్నీ ఇవి, పక్కనున్న అబ్బాయిలతో కానీ బిహేవ్ చేసేది, అమ్మాయిలతో కానీ బిహేవ్ చేసేది. సో దీనివల్ల హౌ టు కల్చర్ ఇప్పుడు అందరికీ తెలుసు. ఇప్పుడు బూతులన్నీ ఎక్కడో లేవండి, ఒక అమ్మాయిలో ఉన్న పార్ట్స్, అబ్బాయిలో ఉన్న పార్ట్స్. ఈ పార్ట్స్ పెట్టి తిట్టుకోవడం వల్ల ఏమొస్తుంది ఏంటి అసలు నాకు అదే అర్థం కాలేదు. సరే ఓకే, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వేరే వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లలు చాలామంది చూస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా చూస్తారు, ఏజ్ కొంచెం పెద్దవాళ్ళు కూడా చూస్తారు. చూసినప్పుడు ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది, హౌ టు సొసైటీ, హౌ టు పీపుల్ లివింగ్ అన్నది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు ఈ సినిమాకంటూ ఒక సెన్సార్ వచ్చింది, ఈ రీల్స్ కంటూ సెన్సార్స్ ఇలాంటివి ఏం లేవు కదండి. ఇంకా వాళ్ళ ఇష్టం, హ్యాపీ. ఇదే మన ఫార్వర్డ్ ఫ్యూచర్ జనరేషన్ అనుకుంటే మాత్రం మేబీ ఇంకా ప్రతి పిల్లలు కూడా అదే ఉంటారు, ఇలాగ పాటలు పెట్టి ఎక్కడికి వెళ్తున్నారంటే నా ఇష్టం నేను దెంగేస్తాను నీకేంటి ఇలా చెప్తారు, ఎక్కడికో దెంగేస్తాను నీకేంటి ఇలా మాట్లాడే కల్చర్ వచ్చేస్తుంది అంతే. దానివల్ల హౌ టు పీపుల్ రెస్పెక్ట్, హౌ టు పీపుల్ వాల్యూస్ అనేవి చాలా లో అవుతాయి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది రీల్స్ వల్ల. చేయొచ్చు ఏంటి టాలెంట్ చూపించుకోవడానికి రీల్స్. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఒక డైలాగ్ తీసుకుని వాళ్ళు ప్రజెంటేషన్లో ఇమిటేట్ చేసి చెప్తున్నారు, ఒక డాన్స్ ఉంది, ఒక డాన్స్ ప్రజెంట్ చేస్తున్నారు, వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా అన్న ఒక ఫీల్ తెలుస్తుంది. మొన్న ఒక ఆంటీ ఎవరో ఒక డాన్స్ చేశారు, మొన్న ఇప్పుడు షోల్లో కూడా తమిళ్ సాంగ్ ఒకటి డాన్స్ చేశారు. అలాంటిది అంటే చూస్తారు అంతే తప్ప వాళ్ళు ఆ చూసిన దానికి కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ట్రై చేద్దాం, కొత్తగా ఏదో చూపిద్దాం అనుకుంటే మాత్రం మిస్లీడ్ అవుతుంది చాలా వరకు. అంటే పెద్దవాళ్ళు చూడటానికి లేకుండా అన్కంఫర్టబుల్గా తయారవుతుంది, అందరూ చూడలేరు. సో అది కంట్రోల్ చేస్తే బాగుంటుందని ఫీలింగ్. ఓకే సార్, అందుకేనా మరి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అలా చూడకుండా మానేశారు? మానేయటం అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను చూడబట్టే కదా మీకు ఇంత డిస్కస్ చేసి చెప్తున్నాను. కల్చర్ అన్నది మనల్ని ఎక్కడికో తీసుకెళ్దామని చూస్తున్నారు, అలా కాకుండా కొంచెం లిమిట్లో ఏదైనా చేస్తే అవతల వాళ్ళు పెద్దవాళ్ళు చూసినా పిల్లలు చూసినా కానీ ఒక వాళ్ళు కూడా ఇన్స్పైర్గా ట్రై చేసేటట్టు ఉండాలి. మనం ఏం చేసినా ఈ బూత్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఇవన్నీ చేశారనుకోండి, సో అది మనం వాళ్ళు
వాళ్ళకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మీరే చెప్పండి. ఒక పిల్లాడు చూశాడు, వాళ్ళు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఏది చూసినా వాళ్ళు నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు, గ్రాస్ప్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు. వీళ్ళు ఇలాగా బిహేవ్ చేయడం వల్ల రేపు వాళ్ళకి ఫ్యూచర్, రేపు వాళ్ళు ఒకరిని మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని కనాలి. సో వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ పెద్దవాళ్ళు ఉంటారు, రిలేషన్షిప్స్ అందరూ బిల్డ్ అయి ఉంటారు కదండి ఒక పర్సన్కి. వాళ్ళందరిలోని దెంగే ఇలాంటివి యూజ్ చేస్తే రేపు అన్నారు ఇవన్నీ బయట పార్ట్స్ ఏమీ కాదు, ఇది ఒక మనిషిలో ఉన్న బాడీలో పార్ట్సే. వీటిని పెట్టుకుని ఎక్స్పెషల్లీ తిట్టుకోవడం, ఇలా మాట్లాడుకోవడం అన్నది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఓ మ్యారేజ్కి వెళ్తే మనం ఎలా మాట్లాడలేం కదండి, ఓ ఫంక్షన్కి వెళ్ళినా మనం మాట్లాడాం, ఓ టెంపుల్కి వెళ్ళినా మనం ఇలా అంటే హౌ టు సిచ్యువేషన్స్. ఇప్పుడు ఎక్కడికో గోవా ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఆ గోవాలో వస్తే చూడవే వీడు నన్ను దెంగుతున్నాడే, దెంగేస్తున్నాడే, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటే అవతల వాళ్ళకి హౌ టు ఫీల్, వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అవతల వాళ్ళకి. నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడే ఇలాగా ఇంత క్యాజువల్గా, ఇది ఆ రోడ్డు దాటడానికి నన్ను దెంగుతుంది, ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని వాళ్ళు ఇలాగా అంటే అంత ఫ్రీక్ అవుట్ అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఫ్రీక్ అవుట్ ఉంటే పర్సనల్గా చేసుకోవచ్చు, ఏదైనా సరే ఎవరైనా సరే పర్సనల్గా. కానీ దాన్ని పబ్లిక్లో పెట్టి ఏదో హైప్ చేసుకోవాలనుకుంటే దానివల్ల సొసైటీలో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటారు. వాళ్ళు అక్కడ చూసి అందరూ ఎంజాయ్ చేస్తాం, నేను కూడా ఎంజాయ్ చేస్తాను. తర్వాత అది ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్యూచర్కి, వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ తర్వాత పిల్లలకి గ్రాస్ప్ చేసే ఏదైనా నేర్చుకోవడానికి ఉండే పిల్లలకి, చూసే పెద్దవాళ్ళకి ఏజ్ కొంచెం దాటి వాళ్ళకి చాలా అబ్బెట్గా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో దట్స్ ఆల్. ఏదన్నా నేను తప్పు చెప్తే క్షమించండి, బట్ నాకు అనిపించిన ఫీల్ నేను చెప్పా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, మీకు రాంగ్ కాల్స్ వస్తుంటాయా? రాంగ్ కాల్స్ తక్కువ అండి. ఏదన్నా క్రేజీ కాల్ ఏమైనా వచ్చిందా? వస్తాయండి, ఈఎంఐలు లేకపోతే బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు క్రేజీ కాల్స్ అంటే. రాంగ్ కాల్స్ అంటే ఇవే, లోన్లు తీసుకుంటారు అంటారు, తీసుకోమంటారు. మేము సినిమా వాళ్ళు అంటే వద్దులేండి ప్లీజ్ థ్యాంక్ యూ అంటారు. వీళ్ళు టైం కట్టరు, వీళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటో అని చెప్పి. సో వచ్చే కాల్స్ అన్నీ అవే ఉంటాయి మ్యాక్స్. ఓకే, ఇరిటేషన్ వస్తుంటుంది అనుకుంటా కదా? ఇరిటేషన్ ఏం రాదండి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాళ్ళ డ్యూటీ ఏంటి, ప్రతి ఒక్కరికి ఫోన్లు లేసి ఇలాగ లోన్స్ కావాలా, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కావాలా, ఇవి కావాలని అడుగుతారు. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేదండి. అడుగు తినే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏదైనా సరే చేయగలగాలి. ఆడియన్స్ దృష్టిలో అరే బాగా చేస్తాడు అన్నది ఒకటి ఉండాలి ఎప్పటికీ అన్న ఒక ఫీలింగ్. ఓకే, మీకు బిగ్ బాస్ గురించి ఐడియా ఉందా? యా బిగ్ బాస్ గురించి మీరు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా అండి, నాకు ఒకప్పుడు ఎక్సైట్మెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు అంత ఫీల్ అయితే లేదు సీరియస్లీ. అంటే ఒక పర్సన్ గురించి మొత్తం అన్నీ తెలుసుకుంటారు, మొత్తం అంతా చూస్తారు. ఆ పర్సన్ మళ్ళీ ఒక సినిమాలో చూడాలన్నా ఒక స్పెసిఫిక్గా ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఏం ఉండదు. అవును, ఇప్పుడు మన హ్యాండ్స్ ఇలా గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ మూసాను కాబట్టి మీకు తెలుస్తుంది, ఇందులో ఏముందో చెప్పుకోవాలంటే ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముందా అని ట్రై చేస్తారు. మీ ముందే నేను ఇలా మూసిన తర్వాత అందులో ఏం లేదని మీకు తెలిసిన తర్వాత ఏం చూస్తారు మళ్ళీ? దట్స్ ఆల్. నాకు అనిపించింది అది. నిజమే, అది మాత్రం సీరియస్లీ. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత హీరో అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో అరే ఆడియన్స్ మనల్ని ఎంత ప్రేమించారు అది ఇది అని చెప్పి వాళ్ళు హీరోస్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు, పెద్ద బిల్డ్ ఎదగడానికి, స్టెప్స్ ఎక్కడానికి. కానీ థియేటర్కి వచ్చి జనాలు మొత్తం చూసిన పర్సన్ని మళ్ళీ చూడాలని, వీడి గురించి మళ్ళీ సెపరేట్గా తెలుసుకోవడానికి ఏం ఉండట్లేదు. అన్ని బిగ్ బాస్లో చూసేస్తున్నారు పర్సన్ హౌ టు అన్నది. ఇంకా స్పెసిఫిక్గా మనం టికెట్ పెట్టి వెళ్ళి కొని ఇప్పుడు ఆయన కూర్చొని మన డ్యాన్సులు చూడాలి, ఆ డైలాగులు చూడాలి, ఇవన్నీ ఏమి అనుకోవట్లేదు, తెలిసిపోయిన తర్వాత ఒక పర్సన్ గురించి. ఓకే, రీసెంట్గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది, మీకు ఐడియా ఉందో లేదు? బిగ్ బాస్ పర్సన్ సోహెల్ అని. నేను చూసాను. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ సేమ్ అదే పెయిన్. నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తుంది చెప్తుంది మీకు, పెయిన్ అదే. ఇప్పుడు తను బయటకు వచ్చి ఒక కెరియర్ స్టార్ట్ చేసి ఏదో అంటే ఎదగాలని ఎవరు అన్నా అనుకుంటారు. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఏంటంటే అనుకున్నదంతా కూడా ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది నాకు అర్థమైంది సీరియస్లీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్నీ చూసేసిన తర్వాత ఏం చూడరు, చూడాల్సి ఇంట్రెస్ట్ ఉండదు, సీరియస్లీ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు.
సో దానివల్ల కొంచెం ఏదన్నా ఇదవుతున్నారు అన్న ఫీల్ అయితే నాకు చాలా ఉంది సీరియస్లీ. కానీ నిజంగానే ఈ రోజుల్లో ఒక హీరో అయిపోవాలంటే చాలా కష్టం కదా సార్? డెఫినెట్లీ కష్టం అండి. ఎందుకంటే ఒక సినిమాని మొత్తం మనం మొయ్యాలి అనుకుంటే దగ్గ క్యారెక్టరైజేషన్ ఉండాలి, కథ ఉండాలి, క్యాపబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మీద చాలా వెయిట్ ఉంటుందండి. ఒక సినిమా చేయాలంటే 5 మెంబర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డైరెక్టర్ తల్లి లాంటి వాడు, తర్వాత తండ్రి ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈ తల్లిని చెప్పే కథ విని మొత్తం అంతా డబ్బులు ప్రతిదీ కూడా పెట్టాలి అనుకుంటే వెరీ స్ట్రాంగ్. తర్వాత టెక్నీషియన్స్ ఎలా అంటే ఒక కెమెరామెన్, ఓ మ్యూజిక్ డైరెక్టర్, ఓ ఆర్ట్ డైరెక్టర్, ఒక ఎడిటర్, వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే ఒక సినిమా అన్నది బయటకు వస్తుంది. సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్గానే చాలామంది ఫీల్ అవుతారు, కానీ అది బిజినెస్ సెక్టర్ బయటకు వచ్చిన తర్వాత తెలిసేది అంటే ఇది ఒక పెద్ద బిజినెస్. ఒక క్యాంటీన్, ఎక్కడో సినిమా థియేటర్లో ఒక క్యాంటీన్ నడుపుకునే దగ్గర నుంచి సైకిల్ స్టాండ్, కార్ స్టాండ్ చూసుకునే వరకు కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది సినిమా ఇండస్ట్రీ. కొన్ని ల్యాక్స్ పీపుల్ ఉన్నారు ఒక సినిమా మీద ఆధారపడే, లక్షల కోట్లలో ఉన్నారు ఎంటైర్ చూసుకుంటే, మొత్తం అంతా కూడా వరల్డ్ మొత్తం అంతా చూసుకుంటే. సో మనం ఏమని ఫీల్ అవుతామంటే ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలని ఆర్టిస్ట్ వరకు, నా వరకు అంతే ఫీల్ ఉంటుంది. ఓ ప్రొడ్యూసర్ వరకు సినిమా సక్సెస్ చేయాలి, నెక్స్ట్ పెద్ద సినిమా చేయాలి, సక్సెస్ కొట్టి ప్రాఫిట్స్ పొందాలంటే. డైరెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆడియన్స్ అందరిలోని పేరు తెచ్చుకోవాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు చిన్న హీరోతో చేస్తుంది, నెక్స్ట్ ప్రభాస్ అన్నతో చేయాలి, రామ్ చరణ్ గారితో చేయాలి, బన్నీతో చేయాలి, ఇలా పెద్ద హీరోకి వెళ్ళాలి, మనం పెద్ద డైరెక్టర్ అవ్వాలని ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలాగే ఆలోచించి ముందుకు వెళ్తారు. కానీ ఇదంతా ఫైనల్గా వచ్చేసరికి బిజినెస్ అక్కడికి వస్తుంది, బిజినెస్ దగ్గరికి వస్తుంది, పాయింట్ వచ్చి ఆగుతుంది. సో ఆ బిజినెస్ని మెయింటైన్ చేసి తట్టుకోవడం అన్నదే ఇండస్ట్రీ. ఓకే సార్, ఇప్పట్లో అంటే మీకు మీ రిలేటివ్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, లేదంటే బయట కలిసిన వాళ్ళు కానీ ఛాన్సెస్ కోసం వస్తూ ఉంటారు, మాకు కూడా ఏదన్నా చూపించారా అని. అప్పుడు మీకేమనిపిస్తుంది? అది సిచ్యువేషన్ అండి. ఇప్పుడు క్యారెక్టర్ ఏదన్నా ఉందనుకోండి, ఇది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది ఎక్కడన్నా అనుకో, చెప్తాం. ఇది ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు అనుకోండి, మనం చేసిన వేస్ట్. ఇప్పుడు మనం డైరెక్టర్కి తీసుకెళ్ళి సార్ తను మా బ్రదర్ సార్, మా ఫ్రెండ్ సార్ అని చెప్పి పరిచయం చేస్తాం. ఆ క్యారెక్టర్ తను సూట్ అయితేనే, అవతల వాళ్ళు ఫిట్ అయితేనే ఇస్తారు. అంతే తప్ప మనం బలవంతంగా ఫోర్స్ చేసి అందులో పెట్టినా కానీ అవతల వాళ్ళు కంఫర్టబుల్ అవుతారు, వీడు చేయలేడు. ఆ మధ్యలో ఉండే పెయిన్ ఉంటుంది చూసారా, అది రికమెండ్ చేసిన వాళ్ళకి ఉంటుంది కొంచెం, అంతే తప్ప వేరే. నాకు కూడా ఏమి అంటే మన వరకు ఎంతవరకు అంటే ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారనుకో, ఇప్పుడు నాకు వేరే సినిమా వచ్చింది సార్ తిను బాగా చేస్తాడు సార్ ఒకసారి చూడండి సార్, అది మనం చెప్పడానికి ఉంటుంది ఒక డైరెక్టర్ దగ్గర. అంతే తప్ప సార్ తిన్నే పెట్టుకోండి అని డిమాండ్ చేయడానికి అయితే నో. సార్ మీరు ఫస్ట్ ప్లాట్ఫామే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోనే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రతి దానిలలో క్యారెక్టర్ వస్తే వెళ్ళి చేస్తున్నారు, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అన్ని రోల్స్ చేయాలని ఒక పిచ్చితో చేస్తున్నారు. కానీ మీకన్నా అందరు ఆర్టిస్టులు చాలా చిన్నవాళ్ళు కాబట్టి, అంటే జస్ట్ క్వశ్చన్గా చెప్తున్నా, చిన్నవాళ్ళు కాబట్టి మీకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నట్టుగా అట్లా ఏమైనా చేస్తూ ఉంటారా? మీకు విషయం చెప్తున్నానండి, వాళ్ళు ట్రీట్ చేస్తారు లేదో కానీ నేను ఫీల్ అయ్యేది మాత్రం 100% ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ న్యూ. ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఇప్పుడు సినిమా బయటకు వచ్చేదాకా న్యూ బార్న్ బేబీ, ఒక పాప ఎలాగా, అప్పుడే పుట్టిన పాప ఎలాగా, అలాగే ట్రీట్ చేస్తారు డైరెక్టర్. సో ఒక డైరెక్టర్ మనల్ని నమ్మి ఇచ్చారంటే అక్కడ మనం ఏ రేంజ్లో ఉన్నామో ఏంటి అని పక్కన పెట్టండి, డైరెక్టర్కి ఏం కావాలి, మన దగ్గర నుంచి మనం ఎలాగా ఆయన సాటిస్ఫై చేయాలి అన్నది ఆలోచిస్తాను నేను, అంతే. ఎందుకంటే మనకి పర్ఫార్మెన్స్ ఏదో ఎక్కడ నేర్చుకుని ఏదో చేసింది కాదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను నేర్చుకుంది ఓన్లీ క్లాసికల్ డాన్స్ ఒకటి, కూచిపూడి ఒకటి నేర్చుకున్నా. ఓకే. సో అక్కడ డైరెక్టర్కి ఏం కావాలన్నది నేను ఒకవేళ నాకు వచ్చింది నేను చేస్తా, లేదు అనుకుంటే డైరెక్టర్ సార్ మీకు ఎలా కావాలో చెప్పండి సార్ అంటే అది ఫాలో అవుతా, దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు మనం డైరెక్టర్ చేస్తే బొమ్మలో అంతే, ఓపెన్గా చెప్తున్నానండి నేను, సీరియస్లీ ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఎంతో కష్టపడి ఊహించుకొని ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని రాసుకుంటారు. మనం అది కరెక్ట్గా చేయలేక మనం ఇదైపోయాం అనుకోండి, నిజంగా ఫెయిల్యూర్ అయినట్టే. అవతల ఆయన సాటిస్ఫై చేయలేము, ఆడియన్స్ మనం ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము. మనం చేయాల్సింది మై టార్గెట్ ఇస్ మై డైరెక్టర్. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, అంటే మీకు బాగా అంటే మీరు తనకి బాగా ఫ్యాన్ కదా రాజమౌళి గారు, మై గురు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఇదే లెజెండరీ డైరెక్టర్ అండి. ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టు ఆయన ఆస్కార్ తీసుకున్నా మాకు ఎప్పటికీ గురువే.
మమ్మల్ని అలా చూసుకుంటారు. రమ మేడం కానీ, రాజమౌళి సార్ కానీ ఎప్పుడు అలాగే చూసుకుంటారు. సో అది ఎప్పుడు లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలనే మేము చూస్తూ ఉంటాం. ఆయన ఏదైనా మంచి ఛాన్సెస్ కానీ ఏదైనా ఇచ్చినా కానీ మా కెరియర్కి మా బిల్డ్కి ఎప్పుడు కూడా ఎందుకు బాహుబలి కూడా నాకు చాలా ప్లస్ అయింది. సై తర్వాత నాకు బాహుబలి పిలిచి మరి ఇచ్చారు. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అసలు ఏదైనా ఉన్నా కానీ రాజమౌళి సార్ వెరీ సపోర్టివ్ అండి. రమ మేడం కానీ రాజమౌళి సార్ కానీ ఎప్పటికీ అది నాకు ఉంటుంది. మై గురు మై లెజెండ్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ రాజమౌళి. గురువు కన్నా ముందు నేను ఆయన ఫ్యాన్. అంటే ఒక సింహాద్రి చెప్పాను కదా మీకు, ఒక సినిమాతో నేను ఎంత ఫీల్ అయ్యానంటే అరే ఈ సార్ దగ్గరికి ఎలా అన్నా వెళ్ళాలి, అసలు ఒక్కసారి నాకు కలవాలి. నేను చేద్దామని కూడా అనుకోలేదు, ఒక్కసారి నాకు కలవాలనుకున్నాను నేను. ఆ ఫీల్ అలాంటిది ఆయనతోనే చేసి ఆయనే నాకు గురువు అయ్యే అదృష్టం నాకు వచ్చిందంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఓకే, ఆయన గురించి ఆయన అంటే ఎలా ఉంటారు ఏంటి చెప్పాలంటే? వెరీ ప్రిన్సిపల్స్ పర్సన్ అండి రాజమౌళి సార్. అంటే ఆయన టైమింగ్ కానీ పంచువాలిటీస్ కానీ ఆయనకున్నే నేను అంటే నేను ఆయన గురించి చెప్తున్నానంటే ట్రావెల్ చేశాను ఇప్పుడు 2 సినిమాలు. అవును, మీరు ట్రావెల్ చేసినందుకు అడుగుతున్నా. నిజంగా అండి, అసలు ఆయన ఇన్స్పిరేషన్ అయితే మార్నింగ్ 6:30 కల్లా లొకేషన్లో ఉంటారు. మనం కూడా ఆర్టిస్ట్గా ఉంటే ఆయన ఎప్పుడు బీట్ చేద్దామని మేము సై అప్పుడే ట్రై చేసేవాళ్ళం. ఆయన కన్నా ముందే వెళ్ళాలి రాజమౌళి సార్ కన్నా. ఆయన మాకన్నా ముందే ఉంటారు, 5-10 మినిట్స్ ముందే ఉంటారు. అసలు అంత ప్రిన్సిపల్. ఎప్పుడు లేస్తారో తెలీదు, ఏంటో తెలీదు. మేము 6 అనుకుంటే ఆయన ఇంకో 5 మినిట్స్ ముందే వస్తారు ఆ రోజు. నిజంగా చెప్తున్నా, మాకు ఎంత ఒంటరిగా ఉంటుందంటే అబ్బా అనిపిస్తుంది. మధు ఉంటారు డ్రైవర్, అన్న మధు ఉంటారు. ఇదివరకు సైజ్ చేసే టైంలో మా ముందే పాస్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది కారు. ఇంకా ముందు వచ్చి మేము రాలేదు, అబ్బా మనకేం కారు ఇంకా సార్ రాలేదని మేము అనుకుంటూ ఉంటాం. ఇందులోనే సార్ ఉంటారు, రాజమౌళి సార్ ఉంటారు సెట్స్లో. నిజంగా సార్ ఆ డైరెక్టర్ అనే వారు లేకపోయిన ఉంటే మీరు నాకు తెలిసి ఇంకా కష్టాల్లోనే ఉంటుండే అనుకుంటా. అంటే నిజం చెప్తున్నా, మనకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాళ్ళు మనం దేవుడితో సమానం. నిజం. తర్వాత మన ఆకలి తీరిన తర్వాత ఎవరు ఏం పెట్టినా కానీ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఎంత పైకి తీసుకెళ్ళినా మాత్రం గురువు అన్న ఒక ఫీల్ మాత్రం అది ఉంటుంది కదా. నిజంగానే. ఓకే, ఫైనల్గా సార్ ఫ్రెండ్షిప్ గురించి ఏమంటారు? నేను ఫిషర్ మ్యాన్ అంత అలాగే ఫ్రెండ్షిప్ గురించి భార్యాభర్తల గురించి ఇలాంటివి నేనేం చెప్పను. కానీ ఎప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంతే. ఫ్రెండ్షిప్ గురించి అదే అండి. అంటే మీకు ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి లేరా? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడైనా సరే మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు ఇది ఉండదు, డిస్టర్బెన్సెస్ అవి ఉండదు. రియల్ ఫ్రెండ్ అంటే మన త్రివిక్రమ్ సార్ చెప్తారు, ఎప్పుడు పక్కనే ఉండి అది కాదు. మన ఎప్పుడైనా సరే దూరంలో ఉన్నా కానీ మనకి గుర్తొచ్చి మన హ్యాపీనెస్లో షేర్ చేసుకుని అన్నీ చెప్పుకోగలిగినప్పుడే నిజంగా ఆ ఫ్రెండ్షిప్ అవుతుంది. నేను మన ఫ్రెండ్ని ఎప్పుడు గౌరవించాం. మనం వేరే ఎక్కడున్నా ఏం చేస్తున్నాం అంతే అలా ఉంటుంది. సీరియస్లీ నాకు ఆ వర్డ్ చాలా ఇష్టం. త్రివిక్రమ్ సార్ చెప్పారు, మనం రోజు అమ్మను మనం కాళ్ళు దండాలు పెట్టుకుని మనం అంటే మనలో ఉంటుంది, ఇన్బిల్డ్ అయి ఉంటుంది అంతే. మన సొంతం అన్న ఒక ఫీలింగ్. ఓకే, అంటే నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పింది నాకు గుర్తొస్తుంది, నేనేం ఫిషర్ మ్యాన్. నిజంగా నేను అంటే ఇది ప్లాన్ చేసుకుని ఇది మీరు అడుగుతారు ఇదే నేను చెప్పాలి కదా. మీరు అడుగుతారు, నాకు అనిపించింది నేను చెప్తా, దట్స్ ఆల్. నేను అందుకే అడిగాను. ఇదే చెప్పాలి, ఇలాగే నేను ప్లాన్ చేసుకున్నాను, ఈ క్వశ్చనే మీరు అడగండి, అలాంటిది ఏమి ఉండదండి. ఓకే, ఫైనల్గా ఇంకేమన్నా మాట్లాడతారా సార్? ఎందుకు ఆడియన్స్ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని బాగా బ్లెస్ చేయాలి, మాకు కూడా మంచి మంచి రోల్స్ చేస్తే మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాం అంతే. చాలా పాజిటివ్గా ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత కష్టపడి మనం ఊర్లోంచి వచ్చి అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మనం బ్రతుకుతూ అంటే ఎలాగైనా సరే బ్రతికి ఒక మంచి క్యారెక్టర్ చేసి దాన్ని ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేస్తే వాళ్ళు మెచ్చుకోవడం కోసమే మేము కష్టపడతామండి. ఏం చేసినా సరే ప్రామిస్గా చెప్తున్నా, వాళ్ళు మెచ్చుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ అది చూసి ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఇంకో క్యారెక్టర్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలి, బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన టీవీ తప్పకుండా చూడండి. మనం టీవీ అంట తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.